నీకోసం పార్ట్ 3. పెళ్ళి ఖాయమైనప్పటి నుంచి చూస్తున్నా. కొంచెం నాతో ఏదైనా మాట్లాడొచ్చు కదా. నీతో మాట్లాడాలని ఉంది, కానీ నువ్వు సిగ్గో బిడియమో తెలియదు. పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతుంటే అప్పుడే నందు నందు అని మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. అత్తయ్య పిలుస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే వెళ్ళు అని రాజేష్ ఇక కాఫీ తాగుతూ ఉంటాడు. నందిని కిందకి వెళ్ళి ఏంటత్తమ్మా పిలిచారు అని అడుగుతూ ఉంటుంది. అమ్మ రా ఎలా అని తన గదిలోనికి తీసుకుని వెళుతూ ఉంటుంది. మహాలక్ష్మి ఇక కబోర్డ్ ఓపెన్ చేసి నందిని చేతిలో 2 బాక్సులు పెడుతుంది. ఏంటత్తమ్మా ఇవి అని నందిని అడుగుతూ ఉంటే, ఈరోజు నువ్వు ఊరికి వెళ్తున్నావురా, అందుకే ఈ చీర నగలు పెట్టుకో అని చెప్తుంది. ఎందుకత్తమ్మా, నా దగ్గర ఉన్నాయి కదా సరిపోతాయంటూ ఉంటే, లేదురా నీకోసం ఇవన్నీ తీసుకున్నాం, ఇవన్నీ నువ్వు వేసుకోరా బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది. సరే అత్తమ్మ అని తీసి తన మనసు బాధ పెట్టడం ఇష్టం లేక ఇక గదిలోనికి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి నందిని నువ్వు రెడీ అవుతూ ఉండమ్మా, నేను రాజేష్ని కూడా రెడీ అవ్వమని చెప్తాను, ఇద్దరు కూడా ఊరికి వెళ్ళి సాయంత్రానికి వచ్చేద్దరు అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి వెంటనే రెడీ అవుతూ ఉంటుంది. మహాలక్ష్మి రాజేష్ దగ్గరికి వెళ్ళి, రాజేష్ నువ్వు నందిని వాళ్ళ ఊరికి వెళ్ళాలి, నువ్వు కూడా రెడీ అవ్వు అంటూ ఉంటే, మమ్మీ కొంచెం వర్క్స్ ఉన్నాయి ఇప్పుడెందుకు అని అడుగుతాడు. మహాలక్ష్మి లేదు నాన్న, పెళ్ళైన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆచారం అని చెప్పేసరికి సరే అని రాజేష్ ఇక రెడీ అవుతూ ఉంటాడు. సాయంత్రానికి వచ్చేస్తామా అని అడుగుతూ ఉంటాడు రాజేష్ మహాలక్ష్మిని. రాజేష్ వచ్చేస్తారు అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది. రాజేష్ రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి నందిని ఆల్రెడీ రెడీ అయ్యి హాల్లో రాజేష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి ఇచ్చిన చీర నగలు పెట్టుకుని కుందనపు బొమ్మలా రెడీ అవుతుంది. తనని అలా చూస్తూ మైమర్చిపోతూ ఉంటాడు రాజేష్. నందిని చూస్తూ ఎదురుగా ఉన్నది కూడా చూసుకోకుండా వెళుతూ ఉంటే స్లిప్ అయి పడబోతూ ఉంటాడు. టక్కున నందిని గమనించి తనని పట్టుకుంటుంది. ఇక పడకుండా పట్టుకుంటుంది. రాజేష్ విలులా వంగి నందిని చేతిలో ఉంటాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ చుట్టూ ఎవరున్నారో కూడా గమనించకుండా మైమర్చిపోతూ ఉంటారు. కన్నయ్య అని అమ్మమ్మ పిలుపు విని తేరుకొని బామ్మ చెప్పు అని అంటూ ఉంటాడు. నందిని కూడా కాస్త దూరం జరిగి తలదించుకుంటుంది. కన్నయ్య సాయంత్రానికి త్వరగా వచ్చేయాలి, శాంతి ముహూర్తం ఉంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే నందినికైతే గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలవుతూ ఉంటుంది. రాజేష్ నందిని వైపు చూసి తన కంగారు పడడం గమనించి నవ్వుకొని బయటకు వెళ్తూ ఉంటాడు. ఇద్దరు కూడా కారులో స్టార్ట్ అయ్యి నందిని వాళ్ళ ఇంటికి వెళ్తారు. నందిని వాళ్ళు వస్తున్నారని ముందే తెలుసు. తెలుసుకున్న అమ్మ నాన్న వాళ్ళు ఇక వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. నందిని రాజేష్ ఇంటికి వెళ్ళగానే ఇద్దరికి దిష్టి తీసి లోపలికి రమ్మంటారు. నందిని అంత చక్కగా రెడీ అయ్యి వాళ్ళ ఇంట్లో తొలిసారి పెళ్ళైన తర్వాత అడుగు పెట్టేసరికి వాళ్ళ అమ్మ ఆనందానికి అవధులు లేవు. బంగారు బొమ్మల నందిని ఉంటుంది. అల్లుడికి మర్యాదలు చేసి కూతురితో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. నందిని రాజేష్ సాయంత్రం వరకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి తిరిగి ప్రయాణం అవుతారు. నందిని మాట్లాడొచ్చు కదా, కారులో అలా సైలెంట్గా ఉంటే నాకు ఏదోలా ఉంది అని రాజేష్ ఎంతన్నా కూడా మీరు మాట్లాడండి నేను వింటాను అని చెప్తూ ఉంటుంది. నందిని అయ్యో పెళ్ళయింది నంది, ఇంకా సిగ్గేందుకు, నేను భర్తనే కదా, ఎందుకు నా దగ్గర అంత మొహమాటం, నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు అని రాజేష్ అంటూ ఉంటే సరే అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. రాజేష్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కారు ఆపుతాడు. ఎందుకు ఆపారా అని తన వైపు చూస్తూ ఉంటుంది. నందిని దిగు అని చెప్తాడు. ఎందుకండి అని రాజేష్ అడుగుతూ ఉంటే, నీకు ఐస్ క్రీమ్ తినిపించాలని అనిపించింది పదా, తినవద్దాం అని అంటూ ఉంటాడు. ఇప్పుడేం వద్దండి అని నందిని అంటూ ఉంటుంది. లేదు నాకు తినాలని ఉంది, నాకు నువ్వు కంపెనీ ఇస్తే నేను తినేస్తా అని రాజేష్ అనేసరికి సరే అని చెప్పి నందిని కూడా వెళ్తుంది. ఇక నీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. రాజేష్ ఏమీ అనుకుంటే మౌనంగా ఉంటుంది. సరే అని చెప్పి చాక్లెట్ ఫ్లేవర్ ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తిని ఇక ఇంటికి బయలుదేరుతారు. రాజేష్ నందిని ఇంటికి వెళ్ళగానే తనుజ ఎదురుగా వచ్చి నందిని గదిలోకి తీసుకుని వెళ్తుంది. రాజేష్ తన రూమ్లోనికి వెళ్తాడు. తన గదికి వెళ్ళేసరికి రాజేష్ అక్కడ ఉన్నదాన్ని చూసి షాక్ అవుతాడు. ఫ్లవర్ డెకరేషన్తో, క్యాండిల్ లైట్స్తో ఇంకా డెకరేట్ చేస్తూ ఉంటారు. రాజేష్ అదంతా చూసుకుని చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోనికి వెళ్తాడు. అప్పుడే మహాలక్ష్మి తన కోసమని పట్టుపంచే తీసుకుని వచ్చి బెడ్పై పెట్టి రాజేష్కు చెప్పమని అక్కడ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతుంది. తనూజ నందిని తీసుకుని వెళ్ళి స్నానం చేసి రమ్మంటుంది. సిగ్గుపడుతూ ఫ్రెష్ అయ్యి వస్తుంది. అప్పటికే మహాలక్ష్మి తన కోసమని చీర నెగలు తెచ్చిపెట్టి తనూజకి రెడీ చేయమని చెప్పి వెళ్తుంది. మిగతా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. తనూజ నందిని చక్కగా రెడీ చేపిస్తుంది. అబ్బా వదిన, నా దిష్టి తగిలేలా ఉంది, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, నిన్ను చూస్తే నాకే ఏదో అయిపోతుంది, ఇంకా అన్నయ్య ఆపగలడా, అన్నయ్య అసలు తట్టుకోగలడా అని తనూజ మాటలు విన్న నందిని సిగ్గుతో చిక్కులు ఎరుపు చెర్రీలు అయిపోతాయి. అప్పుడే బామ్మ వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ లోపలికి వస్తుంది. నా మనవరాలు ఎలా ఉన్నా అది బంగారమని 2 చేతులతో మెటుకులు విరిచి దిష్టి తీస్తూ ఉంటుంది.
నందిని బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తనుజ ఇక నందిని బయటికి తీసుకుని వెళ్తుంది. అప్పటికే రాజేష్ పట్టుపంచి కట్టుకుని కిందికి వస్తాడు. నందినిని అలా చూస్తూ మైమర్చిపోతూ ఉంటాడు. పాలమీగడ లాంటి తెల్లని చీరలో పూలు పెట్టుకుని చేతి నిండా గాజులు, మెడలో హారాలు, కాటుక కళ్ళు, ఎరిపికిన చెక్కిళ్ళు, ఎంతో ముద్దుగా క్యూట్గా కనిపిస్తున్న నందిని చూస్తూ ఉంటే అన్నయ్యకి టైం అన్నయ్య ఇంకా టైం ఉంది, ఇప్పుడే వదిన తినేసేలా చూస్తున్నావేంటి అని తనుజ ఆట పట్టిస్తుంది. మహాలక్ష్మి రాజేష్ను నందినిని దేవుడి దగ్గర తీసుకుని దండం పెట్టించి మిగతా కార్యక్రమాలన్నీ పద్ధతిగా చేపిస్తుంది. ఇక తన గదిలోనికి రాజేష్ని వెళ్ళమని మహాలక్ష్మి ఇక చేతిలో పాల గ్లాస్ నందినికి ఇచ్చి తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. మొబైల్ సవ్వడి వినబడడంతో రాజేష్ ఒక్కసారిగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న వాడల్లా తన వైపు చూస్తూ ఉంటాడు. డోర్ దగ్గరికి వెళ్ళాలా వద్దని అక్కడే నిలబడి ఉండిపోతుంది. ఎంతసేపటికి తను ముందుకు రాకపోవడంతో నందిని దగ్గరికి వచ్చి పాల గ్లాస్ తీసుకుని ఒక చేతిలో తనని తీసుకుని బెడ్ మీద కూర్చోబెడతాడు. చూడు నందిని, నువ్వేం టెన్షన్ పడకు, ముందుగా ఫ్రీగా ఉండు. ఈరోజు మన ఇద్దరి మధ్య ఏమీ జరగదు. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించే వరకు నేను నీపై ఎలాంటి అధికారం చెలాయించను. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఇది మా అమ్మ వాళ్ళ కోసం మాత్రమే, అక్కడ ఏమీ మాట్లాడలేదు అని రాజేష్ని చూస్తూ ఉంటుంది నందిని. అసలు రాజేష్ ఎందుకలా మాట్లాడుతున్నాడో కాసేపు నందినికి ఏమీ అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. నాకు తెలిసి నందిని, నువ్వు వేరే అబ్బాయిని ప్రేమించి బాధపడ్డావని తనుజ చెప్పింది. అందుకే నువ్వు పూర్తిగా నన్ను యాక్సెప్ట్ చేసే వరకు ఇవన్నీ మనము పోస్ట్ పోన్ చేసుకుందాం, వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇక ముందుకు చేపడతాడు. తీక్షణంగా రాజేష్ని చూస్తూ ఉంటే ఏం నందు నిన్నే అని రాజేష్ అనేసరికి తేరుకుని రాజేష్ చేతిలో చేసి వేస్తుంది. ఓకే, నువ్వు బెడ్పై అటువైపు పడుకో అని చెప్పి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సరే అని తల ఊపి నందిని బెడ్పై ఒక సైడ్ పడుకొని ఉంటుంది. రాజేష్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ చాలాసేపటికి తను కూడా నిద్రలోకి జారుకుంటాడు. రాజేష్ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు అని చిన్నగా నవ్వుకొని హాయిగా నిద్రపోతుంది నందిని. మరొక పక్క తనుజ తన గదిలోకి వెళ్తుంటే అప్పటికే విజయ్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటండి ఇంకా పడుకోలేదా అని అడిగేసరికి ఎక్కడే, నా రాక్షసి ఇంకా రాలేదే అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఏమైంది మీకు అంటూ ఉంటే చాలా గ్యాప్ వచ్చింది బంగారం, అందుకే అని కొండగా అడిగేసరికి తనుజ సిగ్గుతో తలదించుకుంటుంది. ఈరోజు కార్యం అన్నయ్య వాళ్ళకండి, మీ సరసాలేంటి? వసే రాక్షసి, ఎప్పుడూ అన్నయ్య పెళ్లి ముందు కనిపించావు, 2 రోజులు అవుతుంది వాడి పెళ్ళేమో కానీ నాకు పస్తులైపోతున్నాయి, కాస్త దయ చూపించు అని విజయ్ అనేసరికి తనుజ సిగ్గు మొక్కలై చాలండి, మరీ చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు అంటూ కసురుకుంటూ ఉంటుంది. పొద్దున్న రాజేష్ లేచేసరికి ఏదో భారంగా అనిపించి అటు ఇటు చూస్తూ ఉంటాడు. నందిని రాజేష్ దగ్గరగా వచ్చి తన గుండెలపై తలబెట్టుకుని హాయిగా పడుకుంటుంది. రాజేష్ నందినిని అలా చూడగానే క్యూట్కు చిన్న కుక్క పిల్లలా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నగా తన మీదకి లెగిసి నుదుటిపై ముద్దు పెట్టుకుని తనని చూస్తూ ఉంటాడు. కాసేపటికి తేరుకుని నందిని పక్కనికి జరిపి తన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. నందిని లేచేసరికి రాజేష్ అద్దం ముందు నిల్చుని రెడీ అవుతూ ఉంటాడు. నందిని లేచి వాష్రూమ్కి వెళ్తుంది. నందిని బయటకు వచ్చేసరికి నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నువ్వు వెళ్తున్నా, నీకేమైనా కావాలంటే మంగకి అడిగి తెలుసుకో, లేదా అమ్మని అడిగి తెలుసుకో, ఈ కబోర్డ్లో నీకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. నందిని రాత్రి తన గదిని అసలు చూసుకోలేదు, కానీ గదంతా ఎంతో చక్కగా దాని టేస్ట్కి తగ్గట్టుగా ప్రతిదీ ఉన్నట్టు తన మనసు కనిపిస్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేయగానే కబోర్డ్ నిండా శారీస్, డ్రెస్సెస్ దానికి కావాల్సిన మిగతా థింగ్స్ అన్ని నీట్గా సర్దిపెట్టి ఉంటాయి. అన్నీ చూస్తూ ఉండిపోతుంది నందిని. రెడీ అయ్యి చీర కట్టుకుని కిందకి వెళ్తుంది. నందిని అప్పుడే లేచావమ్మ అంటూ మహాలక్ష్మి ఎదురుగా వస్తుంది. అత్తమ్మ లేచా అని చెప్పి నందిని కిచెన్లోకి వెళ్ళబోతుంటే, తల్లి ఇలా వచ్చి కూర్చో అని మంగ కాఫీ తీసుకుని వస్తుందిలే, నువ్వేం ఇప్పుడు వంట చేయవలసిన అవసరం లేదు, కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటుంది. రామనవరాలా ఇలా వచ్చి కూర్చో అని బామ్మ నందిని పక్కన కూర్చోబెట్టుకుని తనతో మాట్లాడుతూ ఉంటుంది. రాజేష్ ఆఫీస్కి వెళ్ళగానే ఎదురుగా రామ్ వచ్చి, ఏంట్రా కొత్త పెళ్ళి కొడుక అప్పుడే వచ్చేసావు, 4 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదరా మా చెల్లితో అని అంటూ ఉంటే, చాలేరా ఇప్పటికే చాలా వర్క్ పెండింగ్ అయ్యాయి కదా అని చెప్పి తన క్యాబిన్ వైపుగా నడుస్తాడు. నువ్వు మారవరా, పెళ్ళైన తర్వాత కొంచెం మారుతావేమో అనుకున్నా, నా చెల్లి ప్రేమలో పడితే అప్పుడు తెలుస్తుంది అని అనుకుంటూ ఇక తన క్యాబిన్ వైపుగా వెళ్ళి వర్క్లో మునిగిపోతారు. అంతలోనే తుఫాన్ వచ్చినట్టు అయింది. వదిన అని కాత్యాయని గట్టిగా లోపలికి అడుగు పెట్టకముందే గట్టిగా అరుస్తూ ఉంటుంది. పక్కన సారిక, తన కొడుకు సాత్విక్ కూడా వచ్చారు. వాళ్ళు ఊర్లో లేని టైం చూసి రాజేష్ పెళ్లి చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాత్యాయని వాళ్ళ అన్నయ్యని అడగడానికి ఇంటికి వచ్చింది. అప్పటికే మహేంద్రవర్మ, రాజేష్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈ ఇంట్లో మహాలక్ష్మి ఒక్కటి ఉండడంతో నేరుగా మహాలక్ష్మి ఎదురుగా వచ్చి, వదిన నీకు ముందే చెప్పాను నీ కొడుక్కి నా కుదిరికి పెళ్లి చేద్దామని, నాకు ఒక మాట కూడా చెప్పకుండా మేము లేం టైం చూసి నా మేనల్లుడికి పెళ్లి చేశారు. ఇప్పుడు నా కూతుర్ని ఏం చేయమంటారు? బావి సర్వస్వం అనుకుని బతుకుతుంది. ఇప్పుడు తనని నేనేం చేయాలి? తనకేం సమాధానం చెప్పాలి? వదిన చెప్పండి అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఓహో, ఈ మహాతల్లి ఈవిడైనా ఏం చూసావని వదిన, ఈ అమ్మాయిలో నా కూతురి కంటే బాగుందా? ఏం నచ్చిందని రాజేష్కి ఇచ్చి పెళ్లి చేశారు? అంత అర్జెంటుగా చెప్పండి వదిన అని అంటూ ఉంటే, ఆ అమ్మాయిని మా అబ్బాయి అని లోపే ఆపేస్తుంది మహాలక్ష్మి. ఏదైనా వదిన, ఇప్పుడు నా కూతురిని ఏం చేయమంటారు చెప్పండి,
దాని గొంతుకోసారి మీరు అని నోటికి వచ్చిన మాటలలా మాట్లాడుతూ ఉంటుంది. మహాలక్ష్మి తన తప్పు ఉన్నందువల్ల ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కాకపోతే తన కొడుకు మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నందుకి రాజేష్కి పెళ్లి చేస్తారు. లేదంటే సారికని చేసుకోవడం మహాలక్ష్మికి కూడా ఇష్టమే. అలా అని రాజేష్కు నందినికి పెళ్ళైన తర్వాత అలా ఆలోచించడం కూడా తప్పు అని మనసులో అనుకుంటూ, వదిన నువ్వేం కంగారు పడకు, సారికకు ఎందుకంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత మాది అని అంటూ లక్ష్మి చెప్పేసరికి, చాలండి వదిన, ఆ మాత్రం చూసుకోలేమా, మాకు ఆ మాత్రం స్థామత లేదని చెప్పి అడుగుతూ ఉంటుంది గట్టిగా. దానికి మహాలక్ష్మి ఏమీ సమాధానం చెప్పదు. సరే వదిన, అన్నీ వచ్చాక మేము తెలుసుకుంటాం, ఏం సమాధానం చెప్తాడో చూస్తాను అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాత్యాయని. సాత్విక్ మాత్రం నందు వైపు చూస్తూ ఉంటాడు. నందు మాత్రం దించిన తల ఎత్తకుండా మౌనంగా ఉండిపోతుంది. కాత్యాయని అనే మాటలకు నందు కొంచెం బాధపడుతూ ఉంటే తనూజ తన దగ్గరికి వచ్చి, నువ్వేం బాధపడకూడదునా అని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇదంతా మామూలే కదా అని తన గదులను తీసుకుని వెళ్తుంది. కాత్యాయని గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సారిక సాత్విక్ తన దగ్గరికి వచ్చి, మమ్మీ నువ్వు వాళ్ళతో ఇప్పుడు గొడవేమీ పడకు, గొడవ పడినా సారిక రాజేష్ల పెళ్ళి అవ్వదు. నేను ఒక ప్లాన్ చెప్తాను, అది ఫాలో అయితే సారిక పెళ్ళి ఖచ్చితంగా ఇంటి కోడలవుతుంది. వాళ్ళతో ఇప్పుడు ఏమి గొడవ పెట్టుకోకు, సారికను ఇక్కడ ఉంటుందని మీ వదినకి చెప్పి మనం వెళ్ళిపోదాం. సారిక ఇక నెమ్మదిగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేలా గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని విడదీసి అప్పుడు సారికను మనం ఈ రాజేష్తో ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని. పెళ్ళి కదా అయింది, జస్ట్ పెళ్ళే కదా అయ్యింది. సాత్విక్ అనేసరికి కాత్యాయని కూడా సాత్విక్ మాటలు కరెక్ట్ అనిపిస్తాయి. సరే అని చెప్పి వాళ్ళు వదిన దగ్గరికి వెళ్ళి, సారిక ఇక్కడ 10 రోజులు ఉంటుంది, మేము వెళ్తున్నాం అని అనేసరికి, ఏమైంది వదిన, ఉండండి మీరు కూడా 4 రోజులు అని మహాలక్ష్మి అంటూ ఉంటే, లేదు వదిన, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, అల్లుడు పెళ్ళిగా ఇలా అయిందని తెలిసి కోపంలో వచ్చాను, ఆ తర్వాత మేనల్లుడిని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి అయితే ఆలోచనలో పడుతుంది. ఇంతలోనే ఏమైంది, అంత గట్టిగా అరిచి మళ్ళీ ఇంత శాంతంగా వెళ్ళిపోతుంది. సరేలే అనేసి లంచ్ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటుంది. లంచ్కి టైం అవడంతో రాజేష్ నందిని కాల్ చేస్తాడు. తిన్నావా అని అడిగితే లేదండి అని చెప్తుంది. సరే టైం అయింది, టైంకి తిను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సరే చెప్పి తను కూడా తినడానికి కిందకి వెళ్తుంది. అందరూ కూర్చుని తింటూ కాసేపు కబుర్లు చెప్పుకొని హాల్లో కూర్చుంటారు. నవ్వండి, ఎంత నవ్వుతారో నవ్వండి, నేను చూస్తా, బావకి ఇది ఎలా దగ్గరవుతుందో నేను చూస్తా అని సారిక వాళ్ళ వైపు గుర్రుగా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. సాత్విక్ సారికను నందుతో క్లోజ్గా ఉండమని చెప్పి తన ఫేస్బుక్ ఐడి అయినా వాట్సాప్ ఐడి లేదా కనీసం మొబైల్ నెంబర్ అయినా తెలుసుకోవే అని సారికకు చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళకముందే చెప్తాడు. సారిక నెమ్మదిగా అందరితో పాటు తను కూడా మాటలు కలుపుతూ నందుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కొంచెంగా నందు సారిగా మాట్లాడుతూ ఉంటారు. తను సారికను డౌట్గా చూస్తూ ఉంటుంది. ఏంటి వదిన అలా చూస్తున్నావు అని తనుజను అడిగేసరికి, ఏమీ లేదు, మా అన్నయ్యని ప్రేమించావని మీ అమ్మ చెప్పింది, మరి ఇప్పుడు నందినితో ఇంత బాగా మాట్లాడుతున్నావు, నీకు బాధ లేదా అని అంటూ ఉంటే, లేదు బావ నేను ప్రేమించవచ్చు, కానీ బావ నన్ను ప్రేమించలేదు కదా, నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, బావ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి తన గదిలోనికి వెళ్ళిపోతుంది. తనుజ కూడా ఇంటికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. విజయ్ అయితే పొద్దున్నే ఆఫీస్ పని మీద వేరే దగ్గరికి వెళ్తాడు. నందిని కిందకి వెళ్ళి గార్డెన్ చూస్తూ ఉంటుంది. చుట్టూ పూల మొక్కలు, రకరకాల గులాబీ పూలు ఎంతో ఆహ్లాదంగా అనిపించి కాసేపు గార్డెన్లోనే కూర్చుని ఉంటుంది. అయ్యో ఈ టైంకి రాజేష్ గారు వస్తారని అత్తయ్య చెప్పారు అని అనుకుంటూ ఇక తన గదిలోనికి వెళ్తుంది. నందిని తన గదిలోనికి వెళ్ళి స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకు వచ్చి హెయిర్ డ్రైయర్తో తలారబెట్టుకుంటూ ఉంటుంది. అంతలోనే రాజేష్ ఆఫీస్ నుండి నేరుగా వచ్చి తన గదిలోనికి వెళ్తాడు. ఎదురుగా నందిని టవల్ మీద హెయిర్ ఆరబెట్టుకుంటూ ఉంటే తనని చూస్తూ నోట మాట రాక గుటకలు మింగుతూ ఉంటాడు. ఎవరో తనని గమనిస్తున్నట్టు నందిని అనిపించి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా రాజేష్. ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరుస్తూ ఉంటుంది. రాజేష్ వెంటనే తన దగ్గరగా వచ్చి తన నోటు మీద చెయ్యి పెట్టి, అరవకు అని చెప్పి తన నోరు మూస్తూ ఉంటాడు. మీరు ఈ టైంలో వచ్చారేంటి, ఇంకా మీ ఆఫీస్ నుండి రావడానికి టైం ఉంది కదా అని అడుగుతుంది. అంటే అమ్మ వాళ్ళు తనుజతో ఊరికి వెళ్ళారని చెప్పారు, ఒక్కదానివే ఉన్నావు కదా అని త్వరగా వచ్చా అని రాజేష్ చెప్పి నందినినే చూస్తూ ఉంటాడు. నందిని కాస్త భయపడుతూ కళ్ళు టప్టపలాడేస్తూ ఉంటే రాజేష్ తనకి ఒక్కసారిగా దూరం జరిగి ఐఎమ్ సారీ అని చెప్పి వెనక్కి తిరిగి నిలబడతాడు. వెంటనే నందిని డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. రాజేష్ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. నందు డ్రెస్ వేసుకుని బయటకు చూస్తూ ఉంటుంది. రాజేష్ ఎక్కడ కనిపించకపోయేసరికి ఫాస్ట్గా కిందకి వెళ్ళి తన కోసం కాఫీ తీసుకుని వస్తుంది. రాజేష్కి కాఫీ ఇచ్చి ఇద్దరు కూడా బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. సరే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, సరే నువ్వు ఈ సారీ వద్దు, ఈ డ్రెస్ వేసుకో అని చెప్పి కబోర్డ్ నుండి ఒక డ్రెస్ తీసి ఇస్తాడు. నందిని రాజేష్ వైపు చూసేసరికి, అవును
ఈ డ్రెస్ వేసుకో మనం బయటకు వెళ్తున్నాం అని చెప్తూ ఉంటాడు. సారీ కంఫర్ట్గా ఉంది కదండి అని అంటూ ఉంటే ప్లీజ్ నన్ను చెప్పేది విను ఆర్గ్యూ చేయకు అని ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు. రాజేష్ కాసేపు ఫోన్ మాట్లాడి వచ్చేసరికి నందిని ఆ డ్రెస్ని బెడ్పై పెట్టి కిందకి వెళ్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూస్తూ ఉంటాడు. కిచెన్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఓయ్ ఇక్కడేం చేస్తున్నావే, కొంచెం కిచెన్లో పని ఉందండి, చేసుకుని వచ్చి రెడీ అవుతా అని నందిని చెప్పేసరికి ఇవన్నీ చేయడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు, నువ్వు ఒక్కదానివే కాదు, వాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు, నువ్వు చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ నుండి రాజేష్ చెప్పి తన రూమ్లో అక్కడ నుండి అని ఇక్కడ అవసరం లేదు ఇక్కడ అని రాజేష్ చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు. ఏమైంది దీనికి ఇంత సీరియస్గా ఏం మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటూ మంగతో చెప్పి ఆ పని కంప్లీట్ చేయమని తన గదిలోనికి వెళ్ళి ఇక రెడీ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు రాజేష్ తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. డ్రెస్ వేసుకుని వచ్చి అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటూ ఉంటే రాజేష్ ఒక్కసారిగా తలెత్తి చూసేసరికి ఎదురుగా నందిని షార్ట్ డ్రెస్లో ఎంతో క్యూట్గా కనిపిస్తుంది. తన దగ్గరగా అడుగులు వేస్తూ నెమ్మదిగా వెళ్ళేసరికి అద్దంలో నుండి రాజేష్ దగ్గరగా రావడం గమనించి ఒక్కసారిగా నందిని గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగేసరికి ఎదురుగా రాజేష్. ఒక్కసారిగా ఇద్దరు తలలు కూడా గుద్దుకుంటాయి. హా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజేష్. సారీ అండి, అలా ఒక్కసారిగా మీరు వెనక్కి వచ్చేసరికి అలా అయింది అని తల రుద్దుకుంటూ ఉంటుంది నందిని. మరి ఇద్దరు కూడా పార్టీకి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు సాత్విక్ ఎలా సృష్టించనున్నాడు, వీళ్ళిద్దరు దూరం అయిపోతారా? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్ లైక్ చేయండి.